దొరుకుతుంది సారు, దొరుకుతాయి. అవును, నీ పేరేంటమ్మా? పల్లవి. చక్కని పేరు. మీరా? మీకు మా ఇల్లు ఎలా తెలుసు? మీ ఇల్లని రాలేదండి. ఇదిగో ఈ రామాయణం పుస్తకాలు ఇల్లిల్లు తిరిగి అమ్ముతుంటాను. నా బ్యాగ్ అండి. మీ బ్యాగా? పల్లవిది కదా? మీకు తెలిసిన అమ్మాయిదని పొరపాటు పడినట్టున్నారు. బ్యాగ్ ఇవ్వండి. అవును, ఆ రోజు ఆ బ్యాగ్కి కాటుకు పూసాను కదా, అది పల్లవి బ్యాగ్ కనుక అయితే ఇప్పుడు ఇంట్లో ఉన్న బ్యాగ్కి అదే కాటుక మచ్చి ఉండాలి. ఉంటే ఆ రోజు పల్లవి క్లబ్లో ఉన్నట్టు రుజువు అవుతుంది. దాని అసలు రంగు బయటపడుతుంది. సారు, తొందరగా పోనివ్వండి. ఏమైంది టైలర్? రుజువు కావాలి కదా మీకు? నేను చూపిస్తాను, తొందరగా పోనివ్వండి. ఏం రుజువు? చెప్పడం కాదు సారు, చూపిస్తాను, పోనివ్వండి. ముందు మీరు తొందరగా పదండి. సరే. అబ్బా, ఎన్ని రంగులో! ఇవన్నీ మొహానికి పూసుకుంటే మెరిసిపోను. అబ్బబ్బబ్బబ్బా, ఇందులో ఏంటి ఇన్ని రంగులున్నాయి? ఇవి పూసుకుంటే నేను కూడా కలర్ కలర్ అయిపోవచ్చు. దీన్ని ఆడ పూసుకుంటారబ్బా, కండ్రెప్పలకు కదూ. ఆంటీ, ఆంటీ, అది నెయిల్ పాలిష్. కళ్ళకు రాసుకుంటే కళ్ళు పోతాయి. అమ్మో, సమయానికి వచ్చి కాపాడినావు, లేదంటే నా కళ్ళు పోయేటివి. ఆంటీ, మీ మేకప్ కిట్ చాలా బాగుంది. అయ్యో, ఇది నాది కాదు, మా అక్క కోసం బావా అమెరికా నుంచి తెచ్చిండు. అక్క ఎట్టాగు వాడదు కదా, నేను వాడతా అంటే ఏది ఏడ పూసుకోవాలో తెలవట్లేదు. అన్నీ ఒకే మాదిరి ఉండాయి. నేనున్నా కదా ఆంటీ, అడిగితే చెప్తా కదా. నువ్వు ఇవన్నీ వాడతావా ఏంది? లేదాంటీ, నాకేవేం అలవాట్లేవు. హాస్టల్లో మా ఫ్రెండ్స్ వాడుతుంటే చూశాను. నెయిల్ పాలిష్ పెడతాను, ఇవ్వండి ఆంటీ. చెప్పు చేతల్లో ఉండే కోడలు దొరికింది. ఇక ఈ ఇంటి పెత్తనం కూడా దొరికితే స్వర్గం లెక్కుంటది. బంగారం, నీలాంటి అమ్మాయి కోడలవుతుందంటే అది మా అదృష్టం.
నేను కోడలునవడానికి రాలేదే, మీ అందరికీ కొరివి పెట్టడానికి వచ్చాను. టైలర్, లోపల లేదు, రండి. టైలర్ ఏం చేస్తున్నావు? టైలర్, పల్లవి చూస్తే బాగోదు. మీరుండండి. టైలర్ ప్లీజ్, నా మాట విని, ఏం చేస్తున్నావు? అయ్యో, టైలర్. సారు, ఆ డోర్ క్లోజ్ చేయండి. టైలర్, ఇది పల్లవి రామాయణ పుస్తకాల బ్యాగ్ కదా, ఇదెందుకు చూస్తున్నావు? చెప్తానండి. ఆ రోజు పబ్బు దగ్గర మనకిలాంటి బ్యాగ్ కనిపిస్తే పల్లవిదేని అనుమానించాం కదా. కాదు కదా, అది వేరే అమ్మాయిది, అప్పుడే ఇచ్చేసాం. అవును, కానీ ఆ బ్యాగ్ ఆ అమ్మాయిది కాదు, అది పల్లవిదే. ఆ బ్యాగే ఇది. అన్ని బ్యాగులు ఒకేలా ఉంటాయి కదా టైలర్, మళ్ళీ అనుమానిస్తున్నావేంటి? లేదు సారు, ఇది అదే బ్యాగ్. ఆ రోజు నాకు అనుమానం వచ్చి కాటుక తీసి ఈ బ్యాగ్కి పెట్టా. ఆ కాటుక మచ్చే ఇదిగో ఇది. ఇప్పుడు అర్థమైందా? ఆ రోజు ఆ పబ్బు దగ్గర పల్లవి ఉంది. మనల్ని చూసి వేరే అమ్మాయిని పంపించి బ్యాగ్ తీసుకుంది. ఎందుకు అలా చేసింది? ఏమో, తనక్కడ ఎందుకుందో, మనల్ని చూసి ఎందుకు దాక్కుందో మొత్తం తేలిపోతాయి. ఈ డ్రెస్ ఏంటి? ఇది తనదే. పబ్బు దగ్గర బ్యాగ్ దొరికింది. బ్యాగ్ లో ఈ డ్రెస్ ఉంది. అంటే పబ్బులో ఏమైనా పని చేస్తుందని అనుమానిస్తున్నావా? ఏమో, ఏమైనా కావచ్చు.
ఏదో ఉందని అనుమానిస్తుంటే మీరు ఎందుకు అని అన్నారు. ఇప్పుడు చూడండి, ఇంకా లోపల ఏమేం బాగోతాలు బయటకు వస్తాయో చూద్దాం. ఇది ఆవిడ గారి అసలు అవతారం. పైకి కనిపించేదానికి లోపల ఉన్నదానికి ఎంత తేడా ఉందో చూడండి. మాత్రం నమ్మలేకపోతుంటే ఎలా? నమ్మరు? ఆ రేంజ్ లో యాక్ట్ చేసింది కదా మరి, దాంతోనే నిజాలు కక్కిద్దాం పదండి. ఏందమ్మా వచ్చిండ్రా? ఊరంతా పోస్టర్లు వేయడం అయిపోయినదా? ఊరంతా వేయటం అయిపోయింది అత్తయ్య. ఇంట్లోనే ఒక పెద్ద పోస్టర్ వేయాల్సింది. వేసేస్తాను. పల్లవి ఎక్కడా? యాడుంటది? ఇంట్లోనే ఉంటది. అక్క సెల్లి అని నీలా 10 యాపకాలు లేవు కదా. అగో రామాయణ పుస్తకాలు పట్టుకుని రామ కృష్ణ అనుకుంటాంది. పల్లవి సంచి పట్టుకుని పల్లవి కోసం పోతాండారేంది? ఏమై ఉంటుంది? వచ్చిన పుణ్యం చాలు కాని కాసేపు రామాయణం పక్కన పెడితే మాట్లాడాలి. ఏంటక్క? నిజం చెప్పు, అసలు నువ్వేం పని చేస్తూ ఉంటావు? అదేంటి అట్ట అడుగుతావు? రామాయణ పుస్తకాలు అమ్ముకుంటది, ఎరికనే కదా. అత్తయ్య, నేను మాట్లాడుతుంది తనతో. కాసేపు మీరు మాట్లాడకుండా ఉంటారా? నువ్వు చెప్పు. చెప్పాను కదా, నేను రామాయణం పుస్తకాలు అమ్ముతూ ఉంటాను. ఎక్కడ? క్లబ్లోనా పబ్బులోనా? క్లబ్బా? క్లబ్ ఏంటి? ఏమైందమ్మా? రా అక్క, నీ చిన్న కోడలు చూడు, కాబోయే కోడల్ని ఏదేదో అంటుంది. అత్తయ్య, కాసేపు ఎవ్వరూ మాట్లాడకుండా ఓపిగ్గా ఉండండి. ఏం మాట్లాడుతున్నానో ఎందుకు మాట్లాడుతున్నానో మీకే తెలుస్తుంది. మరి నీ రామాయణం పుస్తకాల సంచి ఆ రోజు పబ్బు దగ్గర ఎందుకుంది?
క్లబ్ దగ్గర లేదే. ఉంది. ఆ రోజు అక్కడ దొరికిన బ్యాగ్ కి కాటుక రాశాను. ఇప్పుడు అది నీ దగ్గరుంది. చూడు కాటుక మచ్చ, అంటే నీదే. ఆ రోజు అక్కడ ఉన్నది నువ్వే కదా? సరిపోయింది. మచ్చున్న అన్ని సంచులు పల్లవి వైపోతాయా? ఏమో, ఈ మచ్చ నువ్వే పెట్టావేమో, ఎవరికి తెలుసు? మీరలా అంటారని నాకు తెలుసు. ఇంకా చాలా ఆధారాలున్నాయి. ఇది క్లబ్బులో డాన్సులు వేసే వాళ్ళు వేసుకునే డ్రెస్. రామాయణ పుస్తకాలు అమ్ముకునే ఈ సాంప్రదాయమైన పద్ధతి గల అమ్మాయికి ఈ పబ్బు బట్టలతో ఏం పని? అవును, ఏం పని? ఇంత గొప్పింటి కోడలు కాబోతుంది కదా, ఇట్టంటి బట్టలేసుకుని క్లబ్బుల్లో గెంతాల్సిన కర్మేంది? అత్తయ్య, మీరు కాసేపు మాట్లాడొద్దు. అందరూ మౌనంగా ఉన్నారు కదా, మీరేంటి మధ్యలో? ఈ డ్రెస్ నీదే కదా? కాదు. మరి నీ బ్యాగ్లో ఎందుకుంది? అది నా ఫ్రెండ్ డ్రెస్. నా డ్రెస్సుల్లో కలిసిపోయినట్టుంది. గది సంగతి. ఫ్రెండ్స్ అన్న కలవరా? వాళ్ళ బట్టలు కలవ్వా? దీనికే ఓ పోలీసు లెక్క ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. అంటే ఇలాంటి డ్రెస్సులు వేసేవాళ్ళు నీ ఫ్రెండ్స్ లో ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే ఒకే హాస్టల్లో ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. హాస్టల్ అన్నాక అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నేనెలా ఉండాలో అన్నది నా చేతిలో ఉంటుంది, కానీ నా ఫ్రెండ్స్ ఎలా ఉండాలో అని శాసించలేను కదా. అవును, ఒక కడుపున పుట్టిన పిల్లలే ఒక లెక్కలేరు. నువ్వు మీ అక్కలాగా. మరి ఒకే హాస్టల్లో ఉండేటోళ్ళు ఒకే మాదిరి ఎట్టుంటారు? కరెక్టే అత్తయ్య. డ్రెస్ వాళ్ళ ఫ్రెండ్దే అనుకుందాం. మరి ఇదెలా వచ్చింది? ఏంటమ్మా ఇది? ఈ దరిద్రం నీ దగ్గర ఎందుకుంది? ఎందుకుందంటే ఏమని చెప్తామక్క? ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదైపోద్దా? ఏమో, పల్లవి వాళ్ళక్క స్థానంలోకి వస్తోందని నీ చిన్న కోడలే పెట్టి పల్లవిని బయటికి పంపాలని చూస్తోందేమో. ఈ మాట అంటారని కూడా నాకు తెలుసు. అందుకే మీ అబ్బాయి గారిని కూడా తీసుకెళ్ళాను అత్తయ్య. నేను అబద్ధం కావచ్చు, ఈయన అబద్ధం కాదు కదా. సారు చెప్పండి. అవునమ్మా, ఈ బాటిల్ పల్లవి బ్యాగ్లోనే ఉంది. ఎవరూ పెట్టలేదు.